మనీ నాకు బోర్ కొడుతుంది, ఏమన్నా థ్రిల్లర్ మూవీ సజెస్ట్ చేయవా? అవునా, నువ్వు మన ఛానల్ చూడలేదా? నేను కొన్ని వీడియోస్ పెట్టాను, చూడలేదు. చూడు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మనీ. ఈ వీడియోలో మనం 1990 నుంచి 2000లో నాకు అనిపించిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అయితే మీకు చెప్పబోతున్నా. అదేంటోనండి, యాజ్ అ మూవీ లవర్గా నాకు 90s మూవీస్ చాలా బాగా అనిపించేటివి. మేబీ బికాస్ ఐఎమ్ 90s కిడ్. ఎనీవేస్, ఇంకా ఫర్దర్గా సోది పెట్టకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ రికమెండేషన్ మూవీ వచ్చేసి 7. మీలో ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్ ఫెనటిక్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. కథ ప్లాట్ లైన్కి వస్తే, న్యూయార్క్ సిటీలో కొన్ని సిరీస్ ఆఫ్ మర్డర్ అవుతూ ఉంటాయి. సో మన హీరోస్ ఈ క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో విచిత్రంగా ప్రతి మర్డర్ ఒక పర్టికులర్ సిన్ని రిప్రజెంట్ చేస్తుందని తెలుసుకుంటారు. సో ఈ మూవీలో మన హీరోస్ ఎలా క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ క్రిమినల్ని పట్టుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ మనకు చూపించారు. స్పెషల్లీ క్లైమాక్స్ అయితే పిచ్చి ఎక్కిస్తుందండి. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా మీ ఫ్రీ టైంలో వెళ్ళి చూసేయండి. సెకండ్ మూవీ వచ్చేసి ద బోన్ కలెక్టర్. ఈ మూవీ కూడా న్యూయార్క్లో జరిగే కొన్ని సీరియల్ కిల్లింగ్ మీద బేస్డ్ అయి ఉంటుంది. అదేంటో 90s మూవీస్లో మ్యాక్సిమం స్టోరీస్ అన్నీ న్యూయార్క్ చుట్టూనే తిరిగేవి. ఇంకా కథ విషయానికి వస్తే, బేసిక్గా మన మూవీస్లో కిల్లర్ విక్టిమ్ని మర్డర్ చేశాక ఆ బాడీని డంప్ చేసి పోలీస్కి క్లూస్ వదిలి ఛాలెంజ్ చేయడం చూసే ఉంటాం. కానీ ఈ మూవీలో కిల్లర్ విక్టిమ్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ముందే ఇన్సిడెంట్ లొకేషన్లో క్లూస్ వదిలి పోలీస్ని ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్లూస్ ఇంకేం కాదుండోయ్, విక్టిమ్స్ బాడీలో ఒక బోన్ పార్ట్ అండ్ క్రైమ్ చేయబోయే లొకేషన్తో పాటు మర్డర్ చేయబోయే టైం. వింటుంటూనే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఈ మూవీలో హీరోయిన్ ఎలా ఒక ప్యారలైజ్డ్ క్రిమినాలజీ ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని ఆ కిల్లర్ వదిలే క్లూస్ని పట్టి విక్టిమ్ని సేవ్ చేస్తుందో అనేది స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. సో మన థర్డ్ అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి ద గేమ్. ఈ మూవీలో హీరో ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, బట్ అట్ ద సేమ్ టైమ్ అ వెరీ అన్హ్యాపీ అండ్ బోరింగ్ పర్సన్. హీరో బర్త్డే రోజు వాళ్ళ బ్రదర్ వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి అక్కడికి వెళ్ళమని రికమెండ్ చేస్తాడు. అక్కడికి వెళ్తే నీ లైఫ్ మారుతుందని సజెస్ట్ చేస్తాడు. సో ఇంకా హీరో ఆ కంపెనీకి వెళ్తే ఒక గేమ్ గురించి చెప్తారు అండ్ అది విని హీరో అక్కడి నుండి రిటర్న్ వచ్చేస్తాడు. కానీ అక్కడి నుండి వచ్చాక నోటీస్ చేస్తాడు ఏంటంటే ఆల్రెడీ తన గేమ్కి పార్ట్ అయిపోయాడు. బికాస్ తన లైఫ్లో జరిగే ప్రతి బేసిక్ థింగ్స్ కూడా ఆ గేమ్లో ఒక పార్ట్ అయ్యి ఉంటుంది. అండ్ హీరో మెల్లమెల్లగా లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంకా మన హీరో ఏ లెవెల్ వరకు ఆ గేమ్లో హడల్స్ని క్లియర్ చేసుకుంటూ ఆ గేమ్ నుండి బయటపడతాడు అనేదే స్టోరీ. కథ వినే కన్నా మూవీ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది, ఖచ్చితంగా చూసేయండి. సో దట్స్ ఆల్ గైస్, 1990 నుంచి 2000లో బెస్ట్ నాకు అనిపించే ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీస్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ వాట్ యూ వాంట్ టు డూ మ్యాన్.